ఈ నెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మించామని, తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడం, ఆ అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశంపై ఎందుకో ప్రశ్నించడం లేదని నిలదీశారు. వెంటనే ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలంగాణ ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే తెలంగాణలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ నెల 18లోగా ప్రాజెక్టులను ఎజెండా నుంచి తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వినోద్ కుమార్, గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈరోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో. అది హైదరాబాద్లో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఇప్పుడు ఏ ధైర్యం తీసుకొని వస్తుండ్రు? ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్నారు? అంటే తెలంగాణ గడ్డకచ్చి మీ అన్ని కూడా రద్దుపరుస్తాం అంటే మళ్ళీ తెలంగాణ ఎడారి కావాలి, ప్రాజెక్టులను ఉడకపోవాలి, నీళ్ళని కూడా చక్కగా పోయి మళ్ళీ ఆంధ్రకి చేరాలి. ఇదేగా 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అప్పటి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ నష్టం కూడా తెలంగాణ నష్టం చేసింది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు కాబట్టి మళ్ళీ ఈరోజు రద్దు చేసి మళ్ళీ గత ఏడాది ఎట్లా ఉందో ఆ ఏడాది తీసే ప్రయత్నంలో భాగమే ఈరోజు 18 నాడు ఎజెండా. ఇది రేపు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ పుట్టిన 17 మంది ఎంపీలు కూడా రేపు పార్లమెంట్కి అటెండ్ అవుతారు. దీనికి సమాధానం చెప్పుకుంటే దీనికి సమాధానం చెప్పేసి 18న జరిగే ఎజెండాలో ఈ ఐటెం తీయకపోతే రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వస్తే మేము కూడా మాట్లాడతాం. ఈ 18వ తారీఖు నాడు జరిగే ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు విషయం అనేది క్లియర్గా ఎజెండాగా తీయకపోతే మాత్రము తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి రోడ్డుకి పరిస్థితి. ఈ ఎక్కడైతే సమావేశం నడుతుందో డెఫినెట్గా మేము దాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తాము. కాబట్టి వెనువెంటనే ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల మీద వివక్ష చూడకుండా తెలంగాణ అనుమతుల కోసం, ఈ ప్రాజెక్టుల అనుమతుల కోసము కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో చూసి కూడా ఈరోజు మా మీద కోపం ఉంటే మా మీద కక్ష తీసుకొని, కానీ ఈ ప్రాజెక్టుల వలన తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలు నష్టమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితులుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితులు బీజేపీలో ఒప్పుకోకుండా ఎజెండాలు ఐటమ్ తీస్తేనే తెలంగాణ సమాజం, లేకుంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా భగ్గుమనే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన ఇవన్నీ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన పార్టీగా మా ప్రజల పక్షం డిమాండ్ ఎత్తున్నాం. వెంటనే ఎజెండాలకు వెళ్ళి ఈ ఐటమ్ తీయాలని చెప్పేసి చూడంగా మా ప్రధానంగా డిమాండ్. మన జైల సౌదా బిల్డింగ్ 5th ఫ్లోర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికి తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంటు చేసినటువంటి చట్టంలో ఇది పొందుపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన, కృష్ణానది పైన ఒకటి, గోదావరి నది పైన ఒక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకందరికి తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలుసు, తెలంగాణ ఉద్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్నటువంటి పోరాటంలో నీళ్ళపైనే ఓ పెద్ద సమస్య ఉండే. మనకు రావాల్సినటువంటి నీళ్లు మనకు రాలేదు అని చెప్పే పోరాటంలో ఒక పెద్ద అంశంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆరాటపడ్డం. కేంద్ర ప్రభుత్వం దగ్గర గోదావరి నది పైన చాలా అనుమతులు సాధించినాం. అనుమతులతోనే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు, అనుమతులతోనే కట్టడం జరిగింది సమ్మక్క సారక్క బ్యారేజ్, అనుమతులు సాధించే ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ కడుతున్నాం.